మనము మనం ఇచ్చివర్రా మనము మనం బట్టినే పట్ట అసలు. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. అరే నాకు కూడా ఉపయోగించండిరా. రిగ్గాలోడా ఇంకా రికార్డింగ్ ఆపలేదురా. వస్తున్నా. మే ఐ కమ్ ఇన్ సార్? Okay, come in. హాయ్ సార్, ఐమ్ శ్రీనివాస్. Okay, nice to meet you. Please take your seat. Okay, ఎప్పటి నుంచి స్టోరీస్ రాయడం స్టార్ట్ చేస్తున్నారు మీరు? అంటే చాలా నుంచి స్టోరీస్ రాస్తున్నా సార్. రీసెంట్గానే ప్రొడ్యూసర్స్ని డైరెక్టర్స్ని కలవడం స్టార్ట్ చేశాను. ఓకే, స్టోరీ స్టార్ట్ చేద్దామా? షూర్ సార్. ఓకే, స్టార్ట్ చేసే ముందు హ్యావ్ సమ్ టీ ఆర్ కాఫీ? పర్లేదు సార్. లెట్స్ స్టార్ట్ స్టోరీ. ఇది ఒక లవ్ స్టోరీ సార్, కాకపోతే కొంచెం కొత్త కాన్సెప్ట్. ఓకే శ్రీనివాస్, వెల్ అండ్ గుడ్. స్టోరీ బాగుంది. లవ్ స్టోరీ రాసావంటే యాక్షన్ స్టోరీస్ ఇంకెంత బాగా రాస్తారు. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ సార్, కాకపోతే కొంచెం పూర్తిగా అవ్వలేదు. ఓకే శ్రీనివాస్, నాకు మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎవరు మీరు? నన్ను ఎక్కడ తీసుకొచ్చారు? అది నీకు అనవసరం, నువ్వు చావబోతున్నావు అంతే. సార్, పని అయిపోయింది సార్. నిజంగానే చంపేశాను సార్. ఆఫ్టర్ సార్ వాడు. ఏమైంది? యో బాషక్, వాడిని కొనప్పుడు తెలిసారా? ఈ విషయం అలెక్స్ తెలిస్తే మన బ్రతకని వాడు. అలెక్స్ ఎవరు సార్? ఎవరా? వేటగాడిని చంపమని పంపించాడే అతనే.
అసలు అతను ఎవరు సార్? వేటగాడు వేటగాడు అంటున్నారు. వేటగాడు ఏం చేస్తాడు? మృగాన్ని వేటాడతాడు. ఆ, వీడు కూడా సేమే, వేటాడి వేటాడి చంపుతాడు. సార్ కానీ వాడి దగ్గర విషయం లేదు సార్. జస్ట్ షటప్, మీకు వాడి గురించి తెలియదు. కొండలేడు దెంగండి. జస్ట్ ఫక్ ఫ్రమ్ హియర్. ఏ టోనీ, నువ్వుండు. హాయ్ శ్రీనివాస్. డాక్టర్, పర్లేదు పర్లేదు పర్లేదు. అసలేమైంది? మళ్ళీ దెబ్బలేంటి? తెలీదు డాక్టర్. నేను ఇంటికి వస్తుండగా ఎవరో నన్ను కిడ్నాప్ చేశారు, నా మీద దాడి చేశారు, నన్ను కొట్టేసి నదిలో పారేశారు. నేను ఇక్కడికి రాగలిగాను, ఎలా వచ్చానో కూడా తెలియదు, కానీ రాగలిగాను. నీకు గుర్తుందా లాస్ట్ టైం నువ్వు ఇలాగే ఇంతకన్నా మేజర్ ఫ్రాక్చర్స్ వచ్చావు. ఆఫ్టర్ ఆల్ దట్ మేజర్ ఇంజరీస్ దట్ యువర్ అలైవ్. అవును సార్. నువ్వు జస్ట్ మాట్లాడకే ఫ్యూ మంత్స్ పట్టింది. నీ గురించి తెలుసుకుందాం అంటే యువర్ మెమరీస్ ఫుల్లీ వైప్డ్ అవుట్. అప్పుడే నేనే నీకు మంచి పేరు ఇచ్చి రైటర్గా మార్చాను. మళ్ళీ ఇప్పుడు ఇలా నీకు మళ్ళీ తిట్టుందని తెలిసి నీ లొకేషన్ మార్చాను. కొన్ని రోజులు ఇక్కడే ఉంటాం బెటర్ అని నా ఫీలింగ్. ఇంత దారుణంగా హత్య చేయడం నేను ఎప్పుడు చూడలేదు. మర్డర్ జరిగి ఎంతసేపు అయింది? నేను నైట్ అయింది సార్. టైం అంత ఎగ్జాక్ట్గా తెలియదు సార్. సుమారు 12 or 1 ఆ మధ్యలో జరిగి ఉండొచ్చు. ఈ డెడ్ పర్సన్ ప్రతి డీటెయిల్ లెట్స్ సీ వాట్స్ హ్యాపెండ్ హియర్. మర్డరర్ వచ్చి రంగాలను చంపలేదు, విక్టిమ్ ముందొచ్చి ఇక్కడ కూర్చున్నాడు. ఎందుకంటే విక్టిమ్ ఆల్రెడీ భయపడుతున్నాడు. అందుకే అతను చెప్పినట్టు చేశాడు. దెన్ దే స్టార్టెడ్ ప్లేయింగ్ చెస్. అండ్ డ్రింక్ చేశారు. అండ్ దెన్ హీ అటాక్డ్ ఆన్ హిమ్. ఫస్ట్ ఫేస్ మీద కొట్టాడు, తర్వాత ఒక నైఫ్ తీసుకుని హెడ్ సైడ్లో దింపి ఓపెనర్ కోసినట్టు కోసి పడేశాడు. తర్వాత విక్టిమ్ చనిపోయాడు. గేమ్ మధ్య వరకు వచ్చింది అండ్ గ్లాసెస్లో కంటెంట్ కూడా తక్కువైంది. అంటే ఈ గ్యాప్లో ఏదో ఇన్ఫర్మేషన్ లాగాడు. ఏంటది?
ఇలా ఒక్కడు మాత్రమే చంపగలడు. నందు, ఎస్ సార్. రోమియో రికార్డ్స్ నాకు కావాలి. కానీ ఫ్యూ ఇయర్స్గా అతని మీద ఏ రికార్డ్స్ లేవు కదా సార్. అండ్ ఆ పర్సన్ బతుకున్నాడో లేదో కూడా ఎవరికి తెలియదు సార్. ద డెమోన్ ఈజ్ బ్యాక్. హే శ్రీనివాస్, ఏం చేస్తున్నావు? ఏం లేదు డాక్టర్, ఒక్కడనే ఒంటరిగా ఎక్కడ గడుపుతున్నా. డాక్టర్, నాకు కాన్షియస్నెస్ వచ్చిన దగ్గర నుంచి నేను ఒంటరిగానే గడిపాను. నేనెవరు, నా వాళ్ళు ఎవరు, నాకు ఫ్యామిలీ ఎవరు ఉన్నారా, ఉంటే నా కోసం వెయిట్ చేస్తున్నారా, ఇవే ప్రతి క్షణం నన్ను వేధిస్తున్నాయి. దాని గురించి మాట్లాడదాని వచ్చాను శ్రీనివాస్. దేని గురించి డాక్టర్? నీ గతం గురించి. నా గతం గురించా? అవును శ్రీనివాస్, నువ్వు ఫీల్ అవునంటే నీకు నిజం చెప్పాలి. నేను బ్రతుకున్నా అంటే దానికి కారణం మీరే. చెప్పండి డాక్టర్. మా హాస్పిటల్లో ఓల్డ్ బెస్ట్ క్లాసిఫైడ్ టెక్నాలజీ ఉంది. వరల్డ్లో బెస్ట్ లిస్ట్ అవ్వాలని ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ తెస్తున్నాం. అంటే అదేంటంటే మనిషి యొక్క మెమరీస్ ఎరేస్ మీన్స్ మనిషి యొక్క మెమరీస్ ఎరేజ్ అయిన తర్వాత మళ్ళీ రీస్టోర్ చేయటం. ఇది ఫస్ట్ నీ మీదే ట్రై చేసాం. నువ్వు సెకండ్ టైం గాయాలతో వచ్చినప్పుడు నీ మీద ఎక్స్పెరిమెంట్ చేసాం. ఈ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు నీ మైండ్ 3 రకాలుగా డివైడ్. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అంటే ప్రజెంట్ విజువలైజేషన్ని మనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. అంటే మనం ఇది చేయాలి, ఇది చేస్తున్నాం, ఇలా చేయాలి అని చెప్పేదే కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ ఇది నీకు చెప్పినా అర్థం కాదు. మనకి ఇంపార్టెంట్ అన్కాన్షియస్ మైండ్. అన్కాన్షియస్ మైండ్ ఏంటంటే మనం నిద్రపోయినప్పుడు యాక్టివ్గా ఉండేది. అంటే ఎలాగంటే ఇప్పుడు నిద్రపోయినప్పుడు నీ బ్రెయిన్ అయితే పనిచేస్తుందో అదే. సపోజ్ ఇప్పుడు మీ బ్రెయిన్ని మేము బ్యాకప్ చేసాం కదా, అదే నువ్వు నిద్రపోయినప్పుడు యాక్టివ్గా ఉంటుంది. మిగతా టైంలో నువ్వు వేరే పర్సన్, యు ఆర్ డిఫరెంట్ పర్సన్. సో దీన్ని మేము విట్నెస్ చేసి మీ గురించి తెలుసుకుంది ఏంటంటే, నీ గురించి తెలిసింది దట్ మీ అసలు పేరు రోమియో, నీకు భార్య ఉంది, తన పేరు అంజలి. మా దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ మెడికల్గానే కాదు సైంటిఫిక్గా కూడా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మా డేటాబేస్లో నీ గురించి చూసాం. నీ మీద ఒక కేసు ఉంది దట్ యు మర్డర్డ్ యువర్ ఓన్ వైఫ్. కానీ మేము తెలుసుకున్న ఫ్యాక్ట్ ఏంటంటే నీ భార్య ఫ్రెండ్ సురేష్ నీ భార్యను చంపేశాడు. కారణం నీ భార్య మీద మోజు. నీ భార్యని ఇష్టపడింది, వేరే ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు. నీ భార్య బిహేవియర్ చూసి సురేష్ నన్ను చంపేశాడు, నేరం నీ మీద వేశాడు. ఇక్కడ తెలియాల్సిన మ్యాటర్ ఏంటంటే, ముందు నీకేమైంది? నీ భార్యను చంపేటప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? నీ మీద దాడి ఎవరు చేస్తున్నారు? నీ భార్యను చంపినప్పుడు నీ మీద దాడి చేస్తున్నారా? అది మనం తెలుసుకోవాలి. ఇవే నీ ఫ్రెండ్ నీ భార్య ఫోటోలు. సరే, నువ్వు రెస్ట్ తీసుకో, మనం మళ్ళీ మాట్లాడదాం.
నన్ను చంపొద్దు. నేను నిన్ను చెప్పడం ఏంటి? అంటే నువ్వు చంపడానికి రాలేదా? నా ప్రశ్నలకి ఎన్ని సమాధానాలు కావాలి? ఓకే కూల్. యాక్చువల్ నన్ను డాక్టర్ విజిట్ చేయడానికి వస్తారు ఇప్పుడు. ఏంటిది? అంటే డాక్టర్ని కిడ్నాప్ చేశారా? ఇప్పుడు ఏం చేయాలి? ఎవరు నన్ను కలవాలి? ఎక్కడికైనా వెళ్ళాలి? ఎవరు తెలీదు. ఏం చేయను? హే బ్రో, చాలా రోజులైంది చూసి. ఎవరు మీరు? హే బ్రో, నాటకాలు దమ్మాక నేను గుర్తులేనా? లేదు. అసలు నేనెవరు? నువ్వెవరు? నన్ను చంపడానికి ఎందుకు చూస్తున్నారు? హే బ్రో, చెప్పేది విను. యు ఆర్ ఏ కాంట్రాక్ట్ కిల్లర్. మన భాషలో చెప్పాలంటే ఈ ఫీల్డ్లో నీ అంత చెత్తనా కొడుకు లేడు. మరి నేను నీ ఫ్రెండ్ బ్రో. నీకు పెద్ద పెద్ద డీల్స్ తెచ్చావాడిని. లాస్ట్ టైం నీకు డీల్ తెచ్చా, అలెక్స్ పేరు గుర్తుందా? నువ్వు ఆ డీల్స్ అనేది రిజెక్ట్ చేసావు. తర్వాత ఎన్నాళ్ళకి కనిపించావు. నాకు ఎవరైనా ఉన్నారా? ఫ్యామిలీ, వైఫ్? బ్రో, మనం పర్సన్స్ ఎప్పుడు షేర్ చేసుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ అది మన పాలసీ. అవునా? ఓకే బ్రో, నువ్వు ఫ్రెష్ అయ్యి తీసుకో. నీ రూమ్లో వస్తువులన్నీ నీ ఎలాగే ఉన్నాయి.
రామ్ గారు బాగున్నారా? బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావుగా. చెయ్యి పర్ఫెక్ట్ ఎవిడెన్స్ దొరకని రోమియో, తర్వాత ఆన్ ద స్పాట్ ఎన్కౌంటర్. ఆల్ ది బెస్ట్. ఫక్ యూ బేబీ. రే ఇవన్నీ మానేయచ్చు కదరా. ఏమైందిరా? నేను దేని గురించి మాట్లాడుతున్నానో నీకు తెలుసు. రే ఈ చంపడాలు ఆపేరా. నువ్వు చంపే వాళ్ళకి నాలాగే ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఒక తండ్రి, ఒక తల్లి, ఒక భార్య, ఒక అన్న, ఒక చెల్లి, నాలాంటి ఫ్రెండు ఉంటాడు. వాళ్ళు గాంధీవాదాన్ని ఫాలో అయ్యే వాళ్ళేం కాదు, వాళ్ళు క్రిమినల్స్. సరే నువ్వు చెప్పినట్టే వాళ్ళకి ఫ్యామిలీ ఉన్నా ఇలాంటి పనులు చేస్తున్నందుకు కొడుకే పుట్టలేదు అనుకుంటారేమో. ఇంకా ఫ్రెండ్ అంటావా? ఫ్రెండ్ ఉన్నా నీ అంత మంచోడైతే ఏండు. ఏమన్నా చెప్తే చాలు అన్నీ నీకు అనుకూలంగా మార్చేసుకుంటావు. ఊరుకోరా భయ్, దిమాగ్ ఖరాబ్ చేసుకోక. క్రిమినల్స్ కొట్టుకుంటుంటే హెల్ప్ చేస్తున్నా అంతే. సరేరా, నేను ఒకటి అడుగుతా, చెప్పు. అడుగు. నన్ను కూడా ఇలాగా ఎవడో ఒకడు చంపడానికి వచ్చాడే అనుకో. ఎవడా నా కొడుకు రమ్మను. ఇదిగో ఇదే వద్దనేది. నేను చనిపోయాక నువ్వు వాళ్ళని చంపి, వాళ్ళ మనుషులు నిన్ను చంపి అవసరమా? తప్పు అని తెలిసి కూడా తప్పు చేయకూడదురా నాని. ప్లీజ్, నీకేం తక్కువరా నాని. మంచి నాలెడ్జ్, మంచి ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉన్నాయిగా. ఆ లోయలో పడేయండి. నరేంద్ర, వెయిట్. నరేంద్రని పట్టుకోవాలంటే నన్ను ఫాలో అవుతున్నావు అని పట్టుకోవాలి. అంటే నా చేతిలో అయిపోయాడు. నైస్ టు మీట్ యూ. ఎవరు నన్ను పంపించింది? చెప్పను. దేనికి ఫాలో అవుతున్నావు? నువ్వు ఎవరిని కలుస్తావో వాళ్ళని చంపేమని పంపించాడు. ఎవరో? నరేంద్ర. ఎక్కడ ఉంటాడు? తెలీదు. నేను తేడా చేస్తే నేను వేసి పంపాడు. నాకు దొరికితే వదలని కూడా చెప్పుండాలి. ఇప్పుడు నరేంద్రని చంపేస్తే అలెక్స్ ఎస్కేప్ అయిపోతాడు. ఇద్దరిని ఒకేసారి ట్యాకిల్ చేయాలి. ఎలా? ఎస్, కౌన్సిల్ కోడ్ R.O.M.E.O. ఐమ్ లిజనింగ్. లొకేషన్ డీటెయిల్స్ నీకు సెండ్ చేస్తాను. కౌన్సిల్ రూల్ ప్రకారం ఈ మర్డర్ నువ్వు చేసినట్టు ఉండదు, నేను చేసినట్టు కాదు. ఎస్, ఐ నో దాట్. అండ్ ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు, అలెక్స్ ఎవరో నాకు కావాలి. కాపీ దట్. వెల్కమ్ మిస్టర్ నరేంద్ర. ఎవరు నువ్వు? లోపలికి వచ్చావు?
ఒక అర్ధరాత్రి ఒక మనిషిని కొత్త బాల కొట్టేసి లోయలో పడదింగారు. ఆ లోయలో నుంచి బ్రతికి బయటకు వచ్చిన వాడిని నేను. షష్! నేను రోమియన్ కాదు, గట్టిగా మాట్లాడు. అసలు గోడకు చెవులు ఉంటాయంట. అయ్యో నుంచున్నాం వేద్దా, కూర్చో గేమ్ వేద్దాం. డ్రింక్ పాయింట్కి వద్దామా? ఫస్ట్ నాకు ఇద్దరి గురించి తెలియాలి. ఒకటి, వాడి ఫ్రెండ్ ఏడి, వాడిని ఏం చేశారు. 2, అలెక్స్ ఎక్కడ? నేను ఆ కోతుల నుంచి ఫేస్ చూడాలి. ఎవడాడు అసలు? నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా చంపేస్తావు, ఇవ్వకపోయినా చంపేస్తావు. చిచి, నేను చంపడం మానేసా ఇప్పుడు. ప్రామిస్. చెప్పు ఫాస్ట్గా. నువ్వు చెప్తే ఆన్ ద స్పాట్ నీ ఆత్మ అలా వెళ్ళిపోతుంది. లేదు చెప్పనన్నావు అనుకో, ఏముంది, సింపుల్గా ముందు నరకం చేస్తావు, ఆ తర్వాత చస్తావు. అలెక్స్ నాకు టాస్క్ ఇచ్చాడు. నీ మెమరీస్ అన్ని వైపౌట్ చేయించి నేను చంపామని చెప్పాడు. కానీ నేను చాలా తక్కువ అంచనా వేసాను. నువ్వు మళ్ళీ బతుకున్నావని నాకు కాల్ వచ్చింది. మళ్ళీ నీ మీద అటాక్ చేయించాను. మళ్ళీ మిస్ అయ్యాను. దెంగించు చాలే కానీ ముందు వాడి ఫ్రెండ్ ఏడు చెప్పు. నాకు అంతే తెలుసు. అలెక్స్ ఎక్కడా? నీ చావు కోసం వెయిట్ చేస్తాను. నువ్వే వెతుక్కుంటూ వెళ్ళు. మే ఐ కమ్ ఇన్ బీచ్? హాయ్, అలెక్స్ అలియాస్ డాక్టర్ రామానుజం. పర్లేదు, బాగానే కనుక్కున్నావుగా. ఎస్, ఐ గాట్ ద ఇన్ఫో. డాక్టర్ అలెక్స్. డాక్టర్ నీకెలా తెలుసు? అతను డాక్టర్ కాదు, అలెక్స్ రామానుజం. బట్ లైవ్ లొకేషన్ తెలీదు. ఓకే, నాకు వదిలే. నాకు తెలిసినోడు కూడా ఉన్నాడు. హలో డిటెక్టివ్, అసిస్టెంట్ డిటెక్టివ్ నందు. ఐ నీడ్ యువర్ హెల్ప్. అలా వెతుక్కుంటూ వచ్చా అనమాట. ఇంప్రెసివ్. నీ ఇంప్రెషన్ తెంగడానికి రాలే. నీ మనుషులు రావడానికి ఇంకా 1 అవర్ టైం ఉంది. ఈలోపు నేను అడిగిన వాడికి నువ్వు సమాధానం చెప్పాలి. ఫస్ట్ థింగ్, నా ఫ్రెండ్ ఏడి? నీ ఫ్రెండా? వాడిని ఎప్పుడో చంపేశానుగా.
తర్వాత నిన్ను పట్టుకొని నీ బ్రెయిన్ వాష్ చేసి మా పనులకు మేము వాడుకున్నాం. తర్వాత నిన్ను చంపేమని చెప్పాను మా వాళ్ళకి, బట్ నేను కేర్లెస్గా తీసుకున్నాను. మళ్ళీ బతికి బయటపడ్డావు. మన ఫేట్ ఎలా ఉందంటే దేవుని నా దగ్గరికి మళ్ళీ పంపించాడు. ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీ మీద అటాక్ చేయించాడు, మిస్ అయిపోయావు. నీ చేతిలో ఛాన్స్ ఉన్నా ఎందుకు వదులుకున్నావు? ఎందుకు చంపలేదు? నిన్ను చూసిన ఫస్ట్ సెకండ్ చంపేద్దాం అనుకున్నా. అప్పుడు నువ్వు ఒక రిక్వెస్ట్ చేసావు, ప్లీజ్ నన్ను కాపాడండి, ప్లీజ్ నాకు బ్రతకాలనుంది. మా వంశంలో ఒక ఆనవాయితీ ఉంది. నా ఇంటి ముందుకు వచ్చి ఎవరైనా ఆదుకోండి అంటే వాళ్ళని ఆదుకుంటాం. నా ఇంట్లో ఉన్నంతసేపు నీ రక్షణ నా బాధ్యత. నన్ను క్రియేట్ చేసిన ఫేక్ స్టోరీ వైఫ్ ఫ్రెండ్. ఎస్, వాడు మా కంపెనీలో పనిచేసే డాక్టర్. మా ఇల్లీగల్ యాక్టివిటీస్ అని వాడికి తెలుసు. అవి తీసుకుని వాడు బెదిరిస్తామని చూశాడు. వాడిని చంపేద్దాం అనుకున్నా. మళ్ళీ నువ్వు వచ్చు, నీకంటూ ఒక ఎమోషన్ క్రియేట్ చేసి వాడిని చంపేద్దాం అనుకున్నా. అది అవ్వలేదు. అందుకే మేమే చంపేశాం. ఇంకా అమ్మాయి అంటావా, తను నీ ఫ్రెండ్ లవర్. నీ ఫ్రెండ్ని చంపేశాం అని తెలిసి తను మమ్మల్ని ఫాలో అవుదామని చూసింది. అందుకే తనకు తెలియకుండా తన ఆఫీస్ నుంచి తనని ట్రాన్స్ఫర్ చేయించి ఇక్కడి నుంచి ఆధారాలన్నీ కనబడకుండా క్లోజ్ చేసి అయితే వాడిని చంపేసామన్నమాట. ఇప్పుడు నేను చంపేస్తే పోయిన నా ఫ్రెండ్ ఆత్మ శాంతించదరా? నిన్ను చంపను, కానీ కసి తీర కొట్టగలను. Now it's my turn.
నీ కేసు నేను క్లోజ్ చేస్తా, యూ డోంట్ వరీ. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ రోమియో చనిపోయాడు, ఇది నిజం. మంచిగా మారే వాళ్ళకి, మనీగా బ్రతికే వాళ్ళకి మా చట్టం ఇప్పుడు వ్యతిరేకం కాదు. యాక్షన్. మొత్తం యాక్షన్. రెడీ. ఆ కూతురు చూడు ఎంత సరదాగా ఆడుకుంటున్నాయో, మనం కూడా మన గుడారాలకు చేరు మనం కూడా మన గుడారాలకు చేరి సరదాగా విశ్రాంతి తీసుకున్నాం. ఒకసారి ఆగండి. రెడీ యాక్షన్. ప్రామిస్. చెప్పు ఫాస్ట్గా. ఓకే బాగుంది. చెయ్యి. ఇదంతా ఫస్ట్ నుంచి చెప్పంటాను. రెండు తర్వాత గ్యాప్. అరే గ్యాప్ ఏముంది కదా. వస్తలేదు మొత్తం. ఓకే రికార్డ్ అవుతుంది. రెడీ యాక్షన్. యాక్షన్.